రోడ్డు నిర్మాణం వారి పాలిట శాపంగా మారింది. అనుంగులకు కొమ్ము కాసిన అధికారుల తీరుతో భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దెబ్బ మీద దెబ్బతో విలవిలలాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడోసారి చేపట్టిన అలైన్మెంట్ మార్పుతో రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాతల జీవనోపాధిపై ఎఫెక్ట్ చూపించిన రహదారి నిర్మాణంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. జాతీయ రహదారి 63లోని 160 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి విస్తీర్ణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మీదుగా జగదల్పూర్ వరకు 36.25 కిలోమీటర్ల మేరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి మోర్తాడ్, కుమ్మరిపల్లి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం, లక్షెట్టిపేట మీదుగా మంచిర్యాల వరకు అవసరమైన భూసేకరణకు 2023 మార్చి 14న కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక అభివృద్ధి పేరుతో తలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులు పక్కదారి పట్టాయి. నెలల పాటు సర్వే చేసిన రూపొందించిన రూట్ ప్లాన్ను కాదని మరో చోట రోడ్డు నిర్మాణం తలపెట్టడం వివాదానికి దారితీస్తోంది. వాస్తవానికి రూట్ మ్యాప్ డిజైన్ను అధికారులు పదే మార్చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు చేంజ్ చేశారు. ఆ ఎఫెక్ట్ రైతుల భూములపై పడింది. రహదారి విస్తరణలో చేపట్టిన సర్వేల్లో తొలుత నిర్ణయించిన ప్రకారమే నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే బాధిత భూ నిర్వాసితులు రెవెన్యూ అధికారులకు విన్నవించుకోనున్నారు. అంతేకాకుండా ఇటీవల మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్మూర్ టు జగదల్పూర్. గతంలో ఆ రోడ్డు NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే చేసేదాన్ని ఇప్పుడు ఆపడం జరిగింది. కొత్తగా తీసుకొచ్చేసి ప్రజలకు బాగా నష్టం జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, సూరారం కానీ, లక్షపేట కానీ, ముల్కల్లా, మంచిర్యాల వరకు గతంలో ఏదైతే రోడ్డు దాన్ని NH63 గ్రీన్ ఫీల్డ్ హైవేని స్టార్ట్ చేశారో అదే కంటిన్యూషన్ చేయండి. మళ్ళీ దాన్ని ఈ రోజు కొంత పాలకుల వల్ల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల దాన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చడం తోటి చాలా మంది రైతులు నష్టపోతున్నారు, చాలా మంది పేదవాళ్ళ భూములు నష్టపోతున్నారు. దీని మీదే జీవనాధారం వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఈరోజు కొత్తగా తీసుకొచ్చే దాంతో మాకు ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కోసము ఏదైతే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మాకు అప్లికేషన్ పెట్టండి అని చెప్పారు. మేము భూములు ఇవ్వదలుచుకోలేదు అయ్యా, మేము దీని మీదే జీవనాధారం అది, మేము భూములు ఇవ్వదలుచుకోలేదు, మొత్తానికే మా భూములు ముట్టుకోవద్దు, మీరు ఏదైతే పాతది ఏదైతే పోతుందో అదే దాన్ని కంటిన్యూషన్ చేయండి, మా భూములు విలువైనవి. ఈరోజు ఇక్కడ ఉన్నది మార్కెట్ వాల్యూ 2 కోట్ల రూపాయల వాల్యూ ఉంది ఎకరానికి. ఈరోజు పోలీసు నిర్బంధంతో బెదిరించి ఈ రోడ్డును వేయడానికి ఒక కంకణం కట్టుకున్నది పోలీసు వ్యవస్థతోటి కలుపుకొని. ఈరోజు మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మంచిర్యాల జిల్లా గూడెం నుంచి లక్షెట్టిపేట మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరగాల్సి ఉంది. అధికారులపై ఉన్న ఒత్తిళ్ల కారణంగా పాత మ్యాప్ ను పక్కన పెట్టారు. తెరపైకి 2 రూట్ మ్యాప్ డిజైన్ ను తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం దాన్ని కూడా పక్కన పెట్టిన అధికారులు ముచ్చటగా 3వ అలైన్మెంట్ ను రూపొందించారు. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. తాజా ప్రతిపాదనను హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని 32 గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు తమ విలువైన భూములను కోల్పోవలసి వస్తుంది. 4 వారసుల రహదారి నిర్మాణంలో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రూట్ మ్యాప్ తో తమ బతుకులు రోడ్డు పాలు చేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. గ్రీన్ఫీల్డ్ 4 వే అని ఒక పాలసీ తీసుకొచ్చి ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే కరీంనగర్ చౌరస్తా నుండి గుల్లాకోట నుంచి కేతనపల్లి వరకు ఒకసారి, గంపలపల్లి నుంచి కేతనపల్లి వరకు ఒకసారి లైన్ తీసిండ్రు. ఈ NH63 రోడ్ ఉండగా మరి మా వ్యవసాయ భూములకి వెళ్ళి నువ్వెందుకు పెట్టాలని మేము అడిగినాము. అయితే NH63 రోడ్ ఆల్రెడీ వీళ్ళు మిషన్ భరిత పైప్ లైన్ ఉందని షాకు చెప్పి ఆ రోడ్డును క్యాన్సిల్ చేసిండ్రు. ఆ రోడ్డు క్యాన్సిల్ చేయడానికి కారణం మిషన్ భరిత పైప్ లైన్ ఉపయోగించి తప్ప కానీ ఆ రోడ్డును మేము ఇయ్యము అనేది ఆబ్జెక్షన్ చేసిన లేరు. ఎందుకంటే 1 సైడ్ ఎక్కువ తీసుకుంటే ఇయ్యమని బాధితులు అన్నారు. సెంటర్ నుంచి తీసుకుంటే ఇస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ మిషన్ భరిత పైప్ లైన్ షాకు చెప్పి ఆ రోడ్డు క్యాన్సిల్ చేసి వ్యవసాయ భూములకు వెళ్ళి మళ్ళీ రోడ్డు అలాట్మెంట్ చేసిండ్రు. అసలు వ్యవసాయ భూములు అన్నట్టు ఆల్రెడీ మేము ఎల్లంపల్లిలో నిర్వాసితులు అయి ఉన్నాము. ఆల్రెడీ మా ఇండ్లు, మా జాగాలన్నీ కోల్పోయి
మేము ఆల్రెడీ రోడ్డుకి వచ్చినాము, మాకు 6.5 ప్యాకేజీలు కూడా ప్లాట్లు కూడా ఇచ్చారు. కానీ ప్లాట్లు ఇచ్చినాక కూడా మేము ఉన్న ప్యాకేజ్ కూడా మాకు మొత్తం రాలేదు. రాకుండా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ 4-వే లైన్ తీసుకొచ్చిన వాళ్ళకి మిగతా ఉన్న భూములకి వెళ్ళి రోడ్డు పోతే అసలు మా జీవనోపాధి ఎట్లా, మేము ఏం చేయాలి, మా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? గ్రీన్ఫీల్డ్ ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములను కోల్పోయిన రైతులపై 4 వరుసల రోడ్డు నిర్మాణం ఎఫెక్ట్ పడింది. కొద్దో గొప్ప మిగిలిన భూముల్లో పంటలు సాగు చేస్తూ రైతాంగం జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చిన అలైన్మెంట్ ప్రకారం ఉన్న భూములను కూడా మింగేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అరకొరగా ఉన్న విలువైన వ్యవసాయ భూములు కోల్పోతున్నామని, ఇదే జరిగితే తమ బ్రతుకులు రోడ్డున పడతాయని వాపోతున్నారు. మా పంట భూములు మొత్తం గుంజుకున్నట్టు అయిపోతుంది. ఇంతకుముందు ఒక రోడ్డు ఉంటే కూడా ఆ రోడ్డు కాదని చెప్పి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి వచ్చుకొని పోతున్నారు. మధ్యలోకి వెళ్ళి పోయేటోళ్ళకు మేము తట్టుకోలేకపోతున్నాం. దీన్ని గవర్నమెంట్కు ఎట్లా ఇస్తారో ఏం చేస్తారో ఆలోచించుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంతమంది తనలాడి మేము అది చేసుకుంటున్నాం. ఎవరెవరు ఏదో చేసుకుంటూ పోతుంటా కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. మా బాధకు అర్థం చేసుకుంటారని చెప్పి గౌరవిస్తున్నాం. ఈ పోలీసులతోని అద్దంటే కూడా పోలీసులతో జబర్దస్తిగా కొలుచుకుంటారు. భూమి అద్దంటే అసలు వినట్లేదు. వీళ్ళు 2018లో వచ్చిన పాత ఫస్ట్ రోడ్ అన్న పెట్టుకొని, లేకపోతే సెకండ్లో వచ్చింది మెయిన్ రోడ్ పంట వచ్చింది అదన్న పెట్టుకొని, లేదు అంటే నాది హైవే టచింగ్ 3.5 కోట్లకు అడిగితే ఇయ్యలేదు. నాకు సరైన రేటు కట్టిస్తే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్డీఓ ఆఫీస్కు రమ్మంటే కూడా పోతే ఒక్కరోజు కూడా అప్లికేషన్ తీసుకోలేదు. ఒక కలెక్టర్ రేట్లో మాత్రం ఒకనాడు తీసుకున్నారు, సభ్యులకు ఒకనారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో వేయింది, ఇల్లు వేయింది, భూమి వేయింది, అన్ని వేయినాయి. అన్ని వేయినాక మళ్ళీ మేము ఇటు వచ్చి 5 ఎకరాల భూమి కొనుక్కున్నాం. కష్టపడి కొనుక్కున్నాక ఇక్కడ కూడా మళ్ళీ రోడ్ వేసి, ఇట్లా వాడు వేసిన రోడ్డు మళ్ళీ అటేసి ఆయనతో 5 ఎకరాల భూమి పోతుంది. మేము 6 బోర్లు వేసుకుంటే ఒక్క బోర్ సక్సెస్ అయింది. ఆయనతో బోర్ కూడా పోతుంది. ఆయనతో బోర్ పోతే మేము ఎట్లా బతుకుడు, మరేం చేసుడు? అటు చేయొద్దు రోడ్డు, ఇటు మొదలు ఎటు అన్నారు అటే రోడ్డు చెయ్యాలి. అది పోతే మేము ఏం దీని బతుకుడు, మరి ఏం దానికి బతుకుడు? అది పోతే మేమైతే బతకలేము. ఇక ప్రభుత్వం ప్రకటించిన విధంగా 3 పరిహారాన్ని తీసుకునేందుకు భూ నిర్వాసితులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధరకు మార్కెట్ విలువకు పొంతన కుదరడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి 80 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుండడమే అందుకు ప్రధాన కారణం. 2018లో చేపట్టిన సర్వే ప్రకారం రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు. రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ భూ నిర్వాసితులు మాత్రం ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా భూములకు లెక్క కట్టే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధితో ప్రగతి సాధ్యమే కానీ అన్నదాతలపై ఎఫెక్ట్ పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రత్యేకించి ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో భూములు కోల్పోయిన రైతాంగంపై మరోమారు రహదారుల విస్తరణ భారంగా మారకుండా అధికారులు చూపులు సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతారు కానీ మీరు అయితే కష్టపడి కొనుక్కున్నాం.